ఓ వ్యక్తి తన ఆస్తి మొత్తం పండ్లు అమ్ముకునే వ్యక్తికి దానం చేసేశాడు. 88 ఏళ్ల ఆ వృద్ధుడు తన చివరి రోజుల్లో తన బాగోగులు చూసుకున్నందుకు కృతజ్ఞతగా ఆ పండ్ల వ్యాపారికి దాదాపు 4 కోట్ల ఆస్తిని రాసిచ్చేశాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆ తాతకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే ఆ పండ్లు అమ్ముకునే వ్యక్తికే తన ఆస్తిని ఇవ్వడం గమనించదగ్గ విషయం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వైరల్ కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ కావాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన మా అనే 88 ఏళ్ల తాత తన ఆస్తి మొత్తాన్ని తన ఇంటి దగ్గరలోని మార్కెట్లో పండ్లు అమ్ముకుని జీవనం సాగించే లూయి అనే వ్యక్తికి తన ఆస్తిని రాసిచ్చేశాడు. వీళ్ళిద్దరికీ కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. వారు మంచి మిత్రులు కూడా. అయితే మా ఒకరోజు లూయి ఇంటికి వెళ్లి చూడగా లూయి కుటుంబం ఓ పాడుబడ్డ ఇంటిలో ఉండడాన్ని చూసి చలించిపోయాడు. తన కొడుకు చనిపోవడంతో తన ఇంటికి వచ్చి ఉంటే తన బాగోగులు కూడా చూసుకోవచ్చని లూయి కుటుంబాన్ని కోరాడు. ఇదిలా ఉండగా ఆ తాత ఒకరోజు సడన్ గా కిందపడి గాయాలు పాలవడంతో లూయిని ఆసుపత్రిలో జాయిన్ చేసి తాత బాగోగులు చూసుకున్నాడు. ఇక తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన 3 చెల్లెలు కనీసం చూడడానికి కూడా రాకపోవడంతో మా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. 2020లో తన ఆస్తి మొత్తం లూయికే చెందేలా ఆ తాత అగ్రిమెంట్ రాశాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకి మా చనిపోయాడు. తర్వాత ఆ వీలునామా గురించి తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఆ తాత పండ్ల వ్యాపారికి యావదాస్తి రాసివ్వడం జీర్ణించుకోలేకపోయారు. వారు దీన్ని వ్యతిరేకించారు. అయితే ఈ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుందామని లూయి కోర్టు మెట్లెక్కాడు. అయితే కోర్టు లూయికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఆ తాత ఫ్యామిలీ మెంబర్స్ వీలునామాను కోర్టులో సవాల్ చేశారు. కానీ ఆ వీలునామాను పరిశీలించిన నోటరీ అధికారులు వారి వాదనలు చెల్లవని చెప్పడంతో 4 కోట్ల ఆస్తి ఆ పండ్ల వ్యాపారికి దక్కినట్లయింది.